మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మంటే మీరు వస్తారా? అలా నేనే నెంబర్ ఇచ్చేస్తున్నాను కదమ్మా. ఇదిగో పోనీ మీకు అర్థమయ్యే చెప్తాను చూడండి. రాత్రి నిన్న అర్ధరాత్రి ఇంచుమించు రాత్రి 1:30కే. సార్ మీరు ఇందాక యేసు చేసింది జ్యూసు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ న్యూస్ అన్నారు కదా. మరి ఇతనేమో యేసు చేశాడు అది వైను, యేసు ఇట్ నాట్ లైను, బైబిల్ చదివితే ఆడికి ఉండదు ఫైను, ఎందుకంటే బికాజ్ యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్ యూ విల్ గో టు బ్రెయిన్, దట్ ఇస్ ద మెయిన్, ఈ నెవర్ గెట్ షైన్ ఎన్ని చెప్తున్నారు సార్. మీరు ఒకసారి ఇతను నేర్చుకోండి సార్. మీరు డిస్కస్ ఆన్ బైబిల్ కదా సార్, కస్కస్ ఇన్ బైబిల్ మీరు వేసుకోండి సార్. పరమగీతం చదవండి, దెబ్బ గాడే భయపడ్డాడు, లేదా వారి కన్యాకాలకు చలను అని అది ఉండదు కదా సార్. దాని హెచ్కేలో వాడి పిసికను అలా కొన్ని మనం మాట్లాడాము. వీ కాంట్ డిస్కస్ బైబిల్. మగవాళ్ళు కూడా మనం చదవలేరమ్మా. అయితే టాపిక్ ఏంటంటే ఇతని పేరు హేమంత్ అనేది చెప్పాడు. అతను ఏదో క్వశ్చన్స్ 26కి నేను ఆన్సర్ ఇచ్చానని అతను ఫీల్ అయిపోయాడు. అతను ఫీల్ అయిపోతే కుదరదుగా. నేను అతని నెంబర్ ఇచ్చాను. అంటే రాత్రి అతనికి ఏం చెప్పానంటే, సార్ రేపు ఫోన్ చేయండి సార్ అని చెప్పాను. ఇప్పుడు రాత్రి 1:30 నేను చెప్పానండి. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. మరి పొద్దునుంచి ఫోన్ చేయలేదేంటి నాకు? ఎందుకు చేయలేదంటే, సార్ ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్ అన్న, అంతే. చెప్తే ఏమవుద్ది? వాడు మనకే పుట్టాడు ఒప్పుకోవాల్సి వద్ది, తర్వాత తప్పుకోవాల్సి వద్ది, ఇంట్లోకి వెళ్ళి దుప్పటికి కప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను. ఇవాళ ఉదయం కూడా ప్రతిజ్ఞ చేయించా. నాకు నా పూర్వీకులకి, నా దేశానికి, నా కుటుంబానికి, పనికిమాలిన ఎడారి మతాలకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, ధైర్యంగా, స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఇలా ఒకసారి అనిల్ కుమార్ అయినా, విజయ్ కుమార్ అయినా, హేమంత్ అయినా, సుమంత్ అయినా, నాకు నా పూర్వీకులకి, హిందూ ధర్మానికి అసలు సంబంధం లేదని సాంబశివరావు అని నేను సన్నా సుబ్రహ్మణ్యాన్ని చెప్తున్నాను. ఎలా దొబ్బుద్ది? నీ పేరే సాంబశివ, మీ నాన్నే సుబ్రహ్మణ్యం, ఇంకేముంది దొబ్బింది. సో కాబట్టి ఇది 50-50 గల్లీలు. వీళ్ళకి నీతి లేదు. నీతి లేని జాతి మాకెందుకు? ఎవిడెన్స్ లేదు, ఎథిక్స్ లేదు, ఎపిక్స్ లేవు. అయితే మీకు ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఇతను పెట్టిన వీడియోలో వాళ్ళు కామెంట్ ఒకటి పెట్టారండి. అది మీకు చూపిద్దాం అనుకున్నా. స్క్రీన్ షాట్ తీశాను కానీ ఎక్కడుందో. అతను ఏం పెట్టారంటే, వాళ్ళు అన్నా వీడు కనబడితే వేసేయాలన్నా, అది మిమ్మల్ని ఆ నరకాలను ఉందన్నా. అంటే వీళ్ళది పెంట మతం కదా, సారీ ప్రేమ మతం కదా, ఏదో క్షమించాలి.